అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. డాక్టర్, మా అమ్మకేం ప్రాబ్లం లేదు కదా? రాత్రి మా అందరితో బాగానే మాట్లాడింది. అందరం కలిసి భోజనం చేసాం. మరి తెల్లారేసరికి ఇలా జరగడం ఏంటి డాక్టర్? అమ్మమ్మ ఎప్పుడు ఈ టైం వరకు పడుకోలేదు. మా అందరినీ తనే లేపేది. అలాంటిది ఈరోజు ఎన్నిసార్లు పిలుస్తున్నా అమ్మమ్మ లేవకపోతే భయంగా ఉంది. రాత్రి ఆవిడ ఏం తిన్నారు? అందరితో పాటు భోంచేశారండి. అమ్మగారికి పడుకునే ముందు వేడిగా పాలు తాగే అలవాటు ఉంది. అవి నేనే తీసుకొచ్చి ఇచ్చాను. డాక్టర్, అసలు ఏమైంది? ఒక్క నిమిషం, మీరంతా బయటకు వెళ్ళండి. మీరు నాతో పాటు రండి. డాక్టర్, అసలు ఏమైంది? చెప్తాను. ఆవిడకి ఫుడ్ పాయిజన్ అయింది. వయసు కూడా పెద్దది కాబట్టి కొంచెం పరిస్థితి క్రిటికల్గానే ఉంది. ప్లీజ్ డాక్టర్, మా అమ్మకి ఏం కాకూడదు. కావాలంటే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. అవసరం లేదు. ఆవిడ పల్స్ బాగా డౌన్ అవుతుంది. అందుకే సెలైన్ కూడా పెట్టాను. కాసేపు చెక్ చేస్తే పరిస్థితి ఏంటన్నది మనకు కూడా అర్థమవుతుంది. బట్ ఆవిడ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కొంచెం కాంప్లికేటెడ్గా కనపడుతుంది. మీ వాళ్ళెవరైనా ఉంటే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. అదేంటి అలా అంటున్నారు? నాకెందుకో భయంగా ఉంది. చూడమ్మా, ప్రతి డాక్టరు ట్రీట్మెంట్ చేసి పేషెంట్ని కాపాడాలని చూస్తారు. బట్ ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితుల్లో కొన్ని కాంప్లికేటెడ్గా అవుతుంటాయి. ఆవిడ వయసు రీత్యా ఇప్పుడున్న పరిస్థితి చూసి అలా చెప్పాను. మీరందరు ఇక్కడే ఉండండి. డాక్టర్, భగవంతుడా, ఏంటి ఘోరం? ఈ పాటికి అందరం బొబ్బిల్లో ఉండవలసిన వాళ్ళం. ఇలా జరగడం ఏంటి? అరే అవును కదా, మనం ఈ కంగారులో అసలు విషయమే మర్చిపోయాం. అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం వెళ్ళలేదంటే కంగారు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడికి వెళ్తాం? అమ్మ మళ్ళీ కోలుకునే వరకు ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు. అవును బాబా, అమ్మమ్మని ఇలా చూస్తుంటే చాలా భయంగా ఉంది. ముందు అమ్మమ్మ తేరుకోవాలి. మనం రావడం లేదని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. సరే. ఎవరు ఇంకేం మాట్లాడద్దు. వెంటనే వెళ్ళాలని చెప్తుంటే అర్థం కావట్లేదు. పదండి. రుద్రాణి, ఇదిగో భార్గవ్ ఫోన్ చేస్తున్నాడు. భార్గవ్, మీరందరూ ఈ పాటికి ఇక్కడికి రావాలి కదా, ఎందుకు రాలేదు? మీ మావయ్య ఫోన్ ట్రై చేస్తున్నా ఎవరి ఫోను రీచ్ అవ్వట్లేదు. అత్త, నేను చెప్పేది కొంచెం కూల్గా విను. అమ్మకి హెల్త్ బాగాలేదు. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అమ్మకేమైంది? నిన్ననే కదా నాతో మాట్లాడింది. మేమంతా వస్తున్నా అని ఎంతో హ్యాపీగా చెప్పింది. ఇంతలోనే ఏమైంది భార్గవ్? నిజమే అత్త, మార్నింగే అందరం రెడీ అయ్యాం. అమ్మ మాత్రం కిందకి రాలేదు. ఏం జరిగిందని పైకి వెళ్ళి చూస్తే అమ్మ స్పృహలో లేదు. మేము ఎంత ప్రయత్నించినా స్పృహలోకి రాలేదు. ఇప్పుడే డాక్టర్ వచ్చారు. అమ్మకి ఫుడ్ పాయిజన్ అయింది, కొంచెం కాంప్లికేటెడ్గా ఉందని చెప్పారు.
అందుకే మేము అక్కడికి రాలేకపోతున్నాం. ఈ విషయం నాకు ఇంత లేటుగా చెప్తారా? మేమంతా ఇప్పుడే బయలుదేరొస్తున్నాం. అది కాదత్త, ఈరోజు అక్కడ భార్గవ్, నువ్వు ఇంకేం మాట్లాడుకో, నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఏంటి రుద్ర, అత్తయ్యకి బాలేదు అంటున్నావు? ఏం జరిగింది? భార్గవ్ ఏది చెప్పలేకపోతున్నాడండి. అమ్మ పొద్దున్న నుంచి లేవలేదంట. డాక్టర్ వచ్చి చెక్ చేస్తున్నాడట. పరిస్థితి కాంప్లికేటెడ్ అని చెప్తున్నాడు. మనం వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? అందరం వెళ్దాం పదండి. అందరూ ఎందుకు, మనిద్దరం వెళ్దాం. కుముద ఇక్కడే ఉంటుంది. జయసింహ, అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుని నీకు ఫోన్ చేస్తాను. ఇక్కడ ఈ కార్యక్రమం జరగదని మాకు ఎప్పుడూ తెలుసు వదినా. అనవసరంగా తెలియక నువ్వే కంగారు పడ్డావు. ఇంకా ఇక్కడ నేనెందుకు? కుమదా, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. అమ్మా కుముదా, ఏంటి? ఆబ్దికం అనేది సంవత్సరానికి ఒక్కసారి ఎందుకు పెడతారో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఈ కాలం పిల్లవు కాబట్టి ఇలాంటివేవీ నువ్వు తెలుసుకోవాలని ఉండదమ్మా. కానీ మేమంతా పాతకాలం వాళ్ళం కాబట్టి దీని ప్రాధాన్యత చెప్పాలి. ఇప్పుడు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నారు? చూడమ్మా, ఎవరైనా ఆకలితో ఉంటే దక్షమ్మ ఒప్పుకునేది కాదు. తన కంచంలో అన్నం కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చి కడుపు నింపేది. తనదే అంత గొప్ప మనసమ్మా. ఆవిడ గొప్పతనం గురించి మా అమ్మ నా చిన్నప్పటి నుంచి నాకు చెప్తూనే ఉంది. నేను వింటూనే ఉన్నాను. మళ్ళీ మీరు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను తన గొప్పతనం చెప్పడం లేదమ్మా. ఆ తల్లికి ఏడాదికి ఒక్కసారి చేసే ఆబ్దికం వల్ల ఏడాదంతా తనకి తిండి దొరుకుతుందని దీని అర్థం. ఈ కార్యక్రమం ఆగిపోతే మళ్ళీ ఏడాది పాటు ఆవిడ ఆత్మ ఏ లోకంలో ఉన్నా పస్తులతో ఉండాలి. ఏంటి? మీరు పెట్టే 3 ముద్దలు ఏడాదంతా కడుపు నింపుతాయి, లేకపోతే పస్తులుండాలా? దక్షిణ కోసం మరీ ఇన్ని అబద్ధాలు చెప్పక్కర్లేదు. కావాలంటే డబ్బులు పరేస్తాను, అంతేకాని కాకమ్మ కబుర్లు చెప్పకండి. అమ్మా, దీక్షితులు గారంటే దైవ స్వరూపం అమ్మా. ఆయనతో నువ్వు అలా మాట్లాడకూడదు. ఈయన మీ అందరికీ దేవుడే, కానీ ఈ దేవుడు మా కుటుంబం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. అందుకని మాకు దేవుడు కాదులే. అమ్మా, నువ్వు నన్ను ఎలా అనుకున్నా పర్వాలేదు. 30 అడుగుల బంగారం శ్రీకృష్ణుని తూచలేకపోయింది. కానీ మనస్ఫూర్తిగా నమ్మి వేసిన తులసాకు ఆ దేవదేవుని తులాభారంతో సరితూగేలా చేసింది. అదేనమ్మా నమ్మకానికి ఉన్న గొప్పతనం. దానికి దీనికి సంబంధం ఏంటి? దీని ప్రాధాన్యత నీకు తెలియదు కాబట్టి అన్నం ముద్దల్లా కనబడుతున్నాయి. కానీ ఇంకో లోకంలో ఉన్న ఆత్మకి ఇప్పుడు మనం మంత్రశక్తితో పెట్టేదే సంవత్సరం అంతా ఆకలి తీర్చే ఆధారం అవుతుంది. అందుకే ఈ కార్యక్రమం ఆగిపోకూడదు. దయచేసి నువ్వు చెయ్యమ్మా. పిన్ని అంటే తల్లి తర్వాత తల్లితో సమానం. అందుకని నీ చేత్తో జరిగితే ఆ తల్లి ఆత్మ శాంతిస్తుంది. హలో, నాకు వీటి మీద నమ్మకం లేదు. చెయ్యాలన్న ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. నాకు నచ్చని పని నేనెప్పటికీ చేయను. మీకు నచ్చింది మీరు చేసుకోండి. అమ్మా దక్షమ్మ, నీకెంత కష్టం వచ్చింది తల్లి. అందరి ఆకలి తీర్చే దేవతవే నువ్వు. అలాంటి నీ ఆత్మకు శాంతి చేకూర్చి ఆబ్దికం పెట్టేవాళ్లే లేరమ్మా.
ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా కష్టంగా ఉందమ్మా. నానా, ఈ కార్యక్రమం నేను జరిపిస్తాను. జానకి, ఏమంటున్నావమ్మా? ఎందుకు నన్ను బాధపడుతున్నారు? ఆవిడ ఊరందరికీ అమ్మే. ఆ అమ్మకి ఆంతికం ఎవరు పెట్టినా సరే అది ఆ అమ్మకే చెందుతుంది. కాబట్టి కూతురిగా నేను ఆంతికం పెడతాను. వద్దమ్మా, వద్దు. నువ్వు ఇక్కడ కనపడకూడదని వాళ్ళు షరతు పెట్టారు. అలాంటిది నీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగిందంటే ఎంత గొడవ పెడతారో. చూడన్నన్నా, ఊరందరికీ అమ్మలాంటి మనిషి సంవత్సరమంతా ఆకలితో ఉంటుంది అంటే నేను ఊరుకోను. ఈ కార్యక్రమం నేను చేస్తాను. మా అమ్మే ఎంత చల్లని మాట చెప్పావమ్మా. నీ చేతుల మీదుగా ఈ తల్లికి కార్యక్రమం జరుగుతుందంటే అంతకన్నా ఆనందమే ఉంది. దీక్షితులు గారు, మీరు కాదనకండి. అది జానకి చేతుల మీద జరిపించండి. అవును దీక్షితులు గారు, జరిపించండి. అది కదమ్మా, నేను చెప్పేది ఏంటంటే, నానా, మీరు ఈ విషయంలో నాకు అడ్డుపడితే నా మీద ఒట్టు. నేను చచ్చినట్టే. నన్ను చంపుకుంటారు, ఈ కార్యక్రమం జరిపిస్తారా? ఎంత మాట అన్నావమ్మా? నీ మీద నువ్వు ఒట్టు పెట్టుకున్నాక ఈ కార్యక్రమం జరిపించకుండా ఎలా ఉంటాను? సరే, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పంతులు గారు, కార్యక్రమాన్ని జరిపించండి. భార్గవ్, అమ్మకి ఎలా ఉంది? డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఉదయం నుంచి చాలా ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు. మమ్మల్ని లోపలికి రావద్దన్నారు. అసలు ఏం జరిగింది? రాత్రి బాగున్న అత్తయ్య గారికి తెల్లారేసరికి ఇలా జరగడం ఏంటి? అదే మాకు అర్థం కావడం లేదు. రాత్రంతా బాగానే ఉంది. రంగయ్య ఎప్పుడు ఇచ్చినట్టుగానే అమ్మకు పాలు వేడి చేసి ఇచ్చాడు. అది తాగి పడుకుంది. కానీ పొద్దున డాక్టర్ చెక్ చేసి ఫుడ్ పాయిజన్ అన్నారు. మరి మేమందరం ఒకటే ఫుడ్ తిన్నాం కదా. మాకెవరికి జరగనిది అమ్మకి ఇలా జరగడం ఏంటి?
ఒకవేళ అమ్మ తాగిన పాలలో ఏమైనా కలిసిందేమో. అదేంట్రా అలా అంటావు? ఆ పాలిచ్చింది రంగయ్య అని చెప్తున్నారు కదా. రంగయ్య ఎలాంటి వాడు మీకు తెలీదా? రంగయ్య కల్లో కూడా తప్పు చేయడు. ఇది రంగయ్య చేసిన పని కాదు, మేము చేయించిన పని. కానీ ఆ ఈడియట్ మందు కొంచెమే కలిపినట్టున్నాడు. అందుకే ఆవిడ ఇంకా ఊపిరి తీసుకుంటుంది. డాక్టర్ గారు, అమ్మా భయపడవలసిన అవసరం లేదు. షీఈ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అదేంటిది సీరియస్గా ఉందని మీరే చెప్పారని చెప్పారు. ఇప్పుడు మార్నింగ్ నేను చెక్ చేసేసరికి పరిస్థితి చేయి దాటేలాగే ఉంది అని అనిపించింది. అందుకే కొన్ని ఇంజెక్షన్స్ అవి ఇచ్చాను. పల్స్ ఇంప్రూవ్ అయింది, బీపీ నార్మల్లోకి వచ్చింది. కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. ఇంకేం భయపడక్కర్లేదు మీరు. మెడిసిన్స్ రాశాను, అవన్నీ క్రమం తప్పకుండా వాడండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. నమస్కారం అండి. మనం చూద్దామండి. రండి. నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు నదీ దేవతాయై నమః పిండానీం సమర్పయామి. ఈ రోజు నిజంగా చాలా మంచి రోజమ్మా. దక్షమ్మ నీ చేతుల మీద ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంది. నీ జన్మ ధన్యమైంది. ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరుతుంది. లేదు దుర్గమ్మ, జానకి చేసినందుకు ఈ ఏడాది మొత్తానికి ఆకలి తీరుతుందేమో కానీ ఆత్మకు మాత్రం శాంతి చేకూరదు. ఏ రోజైతే తన కడుపున పుట్టిన పిల్లల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందో అప్పుడే ఆ లోకంలో ఉన్న వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. జానకి ఆ తల్లికి పుట్టిన కూతురని మీకు తెలియకపోయినా ఈ చేతులతో పురుడు పోసిన నాకు తెలుసు బాబు. అందుకే ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరుతుంది అంటున్నాను. బంధమే ఉంది దీక్షితులు గారు. పెంచుకుంటే పెరుగుతుంది, తెంచుకుంటే తెగిపోతుంది. దక్షమ్మ అనుకున్నట్టే జానకి కూడా అందరూ తన వాళ్లే అనుకుంటుంది. కాబట్టి ఆ తల్లి కూతురే అవుతుంది. తన చేతితో పెట్టిన ముద్ద దక్షమ్మకు చేరుతుంది. ఏ జానకి, నీకు అసలు బుద్ధుందా? నువ్వెందుకు చేసావు ఈ పని? ఇది మా ఇంటి కార్యక్రమం. మా అమ్మ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నువ్వెందుకు చేసావు? అసలు నీకేం సంబంధం ఉందని చేసావు? మిమ్మల్ని చేయమన్నాను కదా, మీరే చేయనన్నారు. దక్షమ్మ కార్యక్రమం ఆగకూడదని జానకి చేసింది, అందులో తప్పేం లేదమ్మా. మీ కూతురు కాబట్టి మీరు వెనకేసుకొస్తున్నారు. తను చేసింది గొప్ప పని అంటున్నారు. కానీ ఇది మాకు సంబంధించిన విషయం. ఈ విషయంలో తలదూర్చడానికి మీ కూతురికి బుద్ధి లేకపోతే ఇంత వయసు వచ్చిన మీకైనా ఉండాలి కదా. నోర్ముయ్. చిన్నంతరం పెద్దంతరం లేకుండా నోరు జారావంటే నేను చెయ్యి జారాల్సి వస్తుంది. అంటే నన్ను కొడతావా? మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి, అంతేకాని నోరు జారితే
తప్పకుండా నువ్వనుకున్నదే జరుగుతుంది. ఎంత ధైర్యమే నీకు? నా దయ దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న బతుకులు మీవి. మమ్మల్ని ఎదిరించి ఈ ఊళ్ళో మీరు ఉండగలరని అనుకుంటున్నారా? ఎవరి దయ మీద ఎవరూ బతకట్లేదు. అందరం ఆ దేవుడి దయ మీద బతుకుతున్నాం. దైవం కన్నా గొప్ప వాళ్ళు ఎవరూ లేరిక్కడ. మీకు గౌరవం ఇస్తున్నామంటే ఆ గౌరవం అందుకునేలాగా మీ కుటుంబం ప్రవర్తిస్తుండాలి. అంతేకాని మీరు దైవాంశ సంభూతులని కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ దాసిలని కాదు. అమ్మ జానకి, తొందరపడి నోరు జారకమ్మా. అయినా వాళ్లతో నీకెందుకు? అదేంటి దీక్షితులు గారు అలా అంటారు? జానకి మంచి పని చేసిందని అందరూ పొగుడుతుంటే ఈ మనిషి కావాలని గొడవ పెట్టుకుంది. మీరు జానకిని తప్పు పడతారేంటి? అది కాదు దుర్గమ్మ, అసలు ఆపండి ఇంక మీ నాటకాలు. మీ కూతురు ఇక్కడ కనపడకూడదని మా అమ్మ చెప్పింది. అక్కడ సరే అన్నట్టు తలూపి ఇక్కడికి వచ్చాక మీరు ఇన్ని పనులు చేస్తున్నారు. ఇంతకింత అనుభవిస్తారు మీరు. ఎవరిని బెదిరిస్తున్నావు? ఈ ఊళ్ళో ఎవరు తిరగకూడదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండకూడదని చెప్పడానికి అసలు మీరెవరు? ఈ ఊరు మాది, ఈ మట్టి మాది. ఇక్కడ గాలి నీరు అన్నీ మీరు చెప్పినట్టే వినాలి, మీరు చెప్పినట్టే బ్రతకాలి. రాజుల కాలంలో కూడా ఎవ్వరూ ఇలా చెప్పలేదు. ఈ భూమి ఎవరి సొంతం కాదు. అయినా మీ కుటుంబంలో ఎవ్వరూ నీలా ప్రవర్తించలేదు. ఇక్కడికి నన్ను రావద్దు అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. కుముద మీకు ఫోన్ చేసిందా? అక్కడ కార్యక్రమం కుముద చేతుల మీదుగా జరిగిందా? నిజానికి కుముద ఈ కార్యక్రమం చేయలేదు. మరి చేసింది అని అబద్ధం ఎందుకు చెప్పారు? ఆగండి, ఆగండి. కానీ అక్కడ కార్యక్రమం జరగడం నిజం. ఎవరు చేశారు? ఆ జానకి కార్యక్రమం జరిపించిందంట. ఎంత ధైర్యం ఆ జానకి? అక్కడికి రాకూడదు అని నేను దీక్షితులు గారికి చెప్పినా కూడా మళ్ళీ అక్కడికి ఎందుకు వచ్చింది? రుద్రాణి ఆగ్రహం జానకి జీవితాన్ని సమస్యల్లోకి నెడుతుందా?